అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బావున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. అమ్మ, మరి ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ఎప్పుడు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలే ఉంటూ ఉంటాయి. ఎందువల్ల అంటే వారికి అష్టమ శని దోషం ఉంది. అలాగే రాశిలో కేతు ఉన్నారు. రాశిని చూస్తూ సప్తమంలో రాహు ఉన్నారు. ఈ 3 గ్రహాలు కూడా ఇప్పుడిప్పుడే కదలని గ్రహాలు అవి. మళ్ళీ దాదాపు డిసెంబర్ నెలలో గాని రాహుకేతువుల మార్పు జరగదు. వచ్చే సంవత్సరం జూన్ ప్రాంతంలో గాని శనిగారి యొక్క మార్పు జరగదు. కాబట్టి అప్పటి వరకు కూడా చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. వీళ్ళు ఆరోగ్యం రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా అనుమానానికి కూడా తావు ఉంటుంది. ఎవరైనా మనని మిస్గైడ్ చేస్తున్నారా, మనం ఒకళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నామా, ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి. దానివల్ల వ్యక్తుల్ని నమ్మకుండా పోతారు. వచ్చిన ఆలోచన నిజమా కాదా అనేది చూసుకోరు. వీళ్ళ మీద మనకి ఇలాంటి అనుమానం కలిగింది కాబట్టి ఆ వ్యక్తిని దూరం చేసేద్దాం అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మనం తీసుకునే నిర్ణయం తొందరపాటు నిర్ణయం కాకుండా ఉండాలి అని చెప్పి మనసులో ఒక సంకల్పం చేసుకుని ఏం జరుగుతోందో సంయమనంతో చూస్తూ ఉన్నట్లయితే సింహరాశి వారికి బాగుంటుంది. అయితే వీరికి పరపతి బాగా పెరుగుతుంది. శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ధనము బానే చేతికి వస్తుంది. ధనం కూడా బానే వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. కాకపోతే మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏదో ఒక అనారోగ్యం అనేది పొడసూపుతూ ఉంటుంది. ఈ రెండిటి గురించి అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాసాంతానికి వెళ్ళిపోయేటప్పటికి రవి బుధ కేతువులు ముగ్గురు రాశిలోకి వచ్చారు. రాశిలోకి వచ్చారు. మరి శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలోకి వచ్చారు. అక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఈ అన్నదమ్ముల సహాయ సహకారాలు అలాంటివన్నీ అంత బాగా ఉండవు. కుజుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చింది కాబట్టి కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీరు అన్ని అంశాల పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదో ఒకటి బాలేదు 2 బాలేదు అని చెప్పుకోవడం కాదు. మాట తీరు కానీ, అన్నదమ్ములతో సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భాగస్వాముల రీత్యా కానీ, అలాగే ఈ అష్టమ శని దోషం ఏర్పడుతోంది కాబట్టి పాత వ్యాపారాలు, ఆ వ్యాపారాల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా సంయమనంతో ముందరికి వెళ్ళవలసిందే. అమ్మ, మరి సింహరాశి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారా? లైక్ ప్రమోషన్స్ రావడం అలా ఏమైనా? ఉద్యోగ జీవితంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అండి. చదువు విషయంలో కష్టపడి చదువుకోవాల్సిందే, అందులో సందేహమే లేదు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఎంత కష్టపడ్డా కొంతమందికి ఫలితం ఉండదు. కానీ వీరికి ఏంటంటే కొంచెమైనా గురుబలం ఉంది కాబట్టి
కష్టపడిన కొద్దీ ఫలితం వస్తుంది. అది విద్య అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, సంయమనంతో ముందరికి వెళ్ళాలి. ఓకే. ఎందువల్ల అంటే రాహుకేతు స్థితిలు బాలేదు, శనిగారి స్థితి బాలేదు. హ్మ్. కాబట్టి ఈ జాగ్రత్తలైతే సింహరాశి వారు తీసుకోవాల్సి ఉంది. అమ్మ మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే కొంచెమైనా కలిసొస్తుందంటారు? కొంచెమైనా మనశ్శాంతి పెరగాలి అంటే ముందర నవధాన్యాలు దానం ఇవ్వాలండి. హ్మ్. తర్వాత నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. ఒక్కసారి జపాలు చేయించుకోవడం చాలా మంచిది. ఓకే. జపానికి చాలా పెద్ద ఫలితం ఉంటుంది. హ్మ్. కాబట్టి జపము చేయించుకున్నట్టయితే అది కూడా శుక్ర, శని, రాహు, కేతు ఓకే. ఈ 4 గ్రహాలకి చేయించుకున్నట్టయితే చాలా వరకు మనశ్శాంతి పెరిగి అభివృద్ధి పెరుగుతుంది. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శనిగారు వక్రించి ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. హ్మ్. ఇక్కడ శని, కుజుల స్థితి అంతగా బాలేదు. శని, శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల. ఆగస్టు నెలంతా. కాబట్టి శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు ఉచ్చరాశిలో ఉన్నారు. హ్మ్. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే హ్మ్. ఆ ప్రభావం చేత గురువుగారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా, హ్మ్. మానకుండా హ్మ్. చేయండి. ఓకే. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండీ! ఆగస్ట్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా! మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్ట్ నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.